కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. అప్పుడు రాష్ట్ర విభజనకు చంద్రబాబు, జగన్ కూడా అనుకూల లేఖలు ఇచ్చారని గుర్తు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వము ఏర్పడ్డ టైంలో ఈ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. కాలక్రమంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్, ప్రజలు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలే మిగిలిరు. మాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మాకు ప్రజలు రాష్ట్రం ఇచ్చినందుకు కోపంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము బంద్ చేసి ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు ఆంధ్రప్రదేశ్లో. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరూ ప్రధాని మోడీ ఆడమన్నట్లు ఆడుతున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరోసారి గుర్తు చేశారు జగ్గారెడ్డి. పార్లమెంటులో మాకు 20 మంది ఎంపీలను ఇస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం జరగాలన్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని జగ్గారెడ్డి అన్నారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ విభజన హామీని నిలబెట్టుకున్నారు. 2029 ఎన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్కి 20 నుండి 25 ఎంపీ సీట్లు ఇస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. అప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేసి కాంగ్రెస్ తన మాట నిలబెట్టుకుంటుందని జగ్గారెడ్డి తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక చారిత్రాత్మక నినాదమని, వేలాది మంది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ఈ కర్మాగారం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న ఈ సంపదపై ప్రధాని మోడీ కన్ను పడిందని, దీనిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం నష్టాలను భర్తీ చేస్తూ ప్లాంటును కాపాడుకుంటూ వచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన కాంగ్రెస్ గా స్టీల్ ప్లాంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైన ప్రజాప్రతినిధులు లేరు. పార్లమెంట్లో కొట్టాడాలంటే మాకు నాయకులు లేరు. పోనీ రోడ్ల మీద ఎమ్మెల్యేలు మా రోడ్ల మీద కూర్చుందంటే మాకు ఎమ్మెల్యేలు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ అంతా అటు చంద్రబాబు నాయుడు దగ్గర, ఇక్కడ వైఎస్ఆర్ జగన్ దగ్గర ఉన్నది. కాంగ్రెస్ అవకాశం ఉన్నప్పుడు ఇచ్చింది, అవకాశం లేనప్పుడు పోరాటాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 2 రాష్ట్రాల మధ్య ఉన్న నీటి ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలని సూచించారు. గతంలో కేసీఆర్, జగన్ ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లి విందులు ఆరగించారే తప్ప రాష్ట్ర సమస్యలపై సీరియస్గా చర్చించలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంత దిగజారి వ్యవహరించారని, 2 రాష్ట్రాల అభివృద్ధిని కాంగ్రెస్ కోరుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విభజన వద్దు అని చెప్పిన ఏకైక వ్యక్తి తానేనని, అందుకే ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడే పూర్తి హక్కు తనకు ఉందన్నారు. హఠాత్తుగా జగ్గారెడ్డి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది.